భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల రాత పరీక్ష జరుగుతున్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్. నేతల కనుసన్నల్లో అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎస్ఎస్డీసీఎల్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి. వర్ధన్నపేటలో గంగమ్మ ఒడికి చేరిన దుర్గామాత. ములుగు జిల్లాలో రోడ్ల దుస్థితి, మంత్రి సీతక్కపై ప్రజల ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ భవన్ నగర్ తన నివాసం నందు సైన్యం మండలం గాంధీనగర్ విగ్రహానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సూదం శ్రీనివాస్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు వాసం అనిల్, బెజ్జాల కోటేశ్వరరావు, పరకాల శాసనసభ్యులు శ్రీ రేవు ప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వర్ధన్నపేటలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు, అలంకరణలు నిర్వహించారు. ప్రతిరోజు భక్తులు అమ్మవారిని దర్శించుకొని శ్రద్ధ భక్తులతో ప్రార్థనలు చేశారు. శనివారం రాత్రి నవరాత్రుల ముగింపు సందర్భంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం వైభవంగా జరిగింది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా నిర్వహించగా డీజే పాటలు, కోలాటాలు, సాంప్రదాయ నృత్యాలతో వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మవారికి తమ ప్రేమను చూపుతూ ఆనందంగా స్టెప్పులు వేశారు. పూలతో, దీపాలతో అలంకరించిన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. భక్తులు సురక్షితంగా పాల్గొనడానికి నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దివ్య రూపం, అర్చనల శోభతో వర్ధన్నపేట పట్టణం భక్తి తరంగాలతో నిండిపోయింది. చివరగా అమ్మవారిని గంగమ్మ ఒడికి తీసుకెళ్లి నిమజ్జనం చేయగా ఆ దృశ్యం భక్తుల హృదయాలను స్పృశించింది. నవరాత్రులలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అమ్మవారి ఆశీర్వాదంతో సుఖశాంతులు, సమృద్ధి కలగాలని కోరుకున్నారు. భక్తి, ఉత్సాహం, ఆనందం కలగలిపిన ఈ వేడుకలు వర్ధన్నపేటలో మరపురాని జ్ఞాపకంగా నిలిచాయి. रसूलपुरा కొండాపూర్లో హైడ్రా స్వాధీనం చేసుకున్న 36 ఎకరాల భూమిపై కాంగ్రెస్ నాయకుల కుట్ర. గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నందుకు పేదలకు ఇందిరాగాంధీ వచ్చిన భూములను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే లాక్కోవడం పట్ల బాధితుల ఆగ్రహం. ఓ కాంగ్రెస్ సీనియర్ నాయకుడి కొడుకులు ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎంపీ మరియు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయే సీఎంకు అత్యంత సన్నిహితుడైన మరో నాయకుడి అండతో పేదలకు ఇచ్చిన భూమి లాక్కుంటారని ఆరోపిస్తున్న బాధితులు. ఈ స్థలం విలువ దాదాపు 3,600 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
మిషన్ భగీరథ మెయింటైన్ చేయలేక చేతులెత్తేసిన రేవంత్ ప్రభుత్వం. చేవెళ్ల నియోజకవర్గం అంతరాం గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా లేక ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు. మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం పిల్లలకు శాపంగా మారిందని, ఈ చిన్న పిల్లలు మిషన్ భగీరథ రాక బోర్ నీళ్లు పట్టుకోవడం చాలా బాధాకరమని, ఉమ్మడి పాలన నాటి నీటిగోస దృశ్యాలను సీఎం రేవంత్ రెడ్డి వల్ల మళ్లీ చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసిన సవితా ఇంద్రారెడ్డి. చివరకు కేసీఆర్ ప్రారంభించిన మిషన్ భగీరథ ద్వారా నీళ్లు సరఫరా చేయడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఎందుకు నల్ల వస్తలేదా? నేను పోయినా మీ అమ్మ ఎక్కడ పోయిందిరా? ఏం చేస్తుందా? విలాసులు పనిచేస్తున్నాడు. విలాసులు పనిచేస్తున్నాడు. నీళ్ళు పడుతున్నాడు. నీళ్ళు వస్తలేదు కేసీఆర్. అంతేనా? ఇప్పుడు చెప్పు మరి కేసీఆర్ వాయే నీళ్ళు వాయని చెప్పు. ఆడవ మాట. మీ పిల్లలకి ఏం బాధ నీళ్ళు పడుతుంది? అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మరణించిన విద్యార్థి పోల చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్లోని చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకోవాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేసిన హరీష్ రావు. రావాలి నా కొడుకు వద్దంటుంటే అమెరికా పోయిందన్నా. నా కొడుకు చనిపోయినన్నా. ఒక్కరోజు కూడా అది చూడకుండా పోతుండే. రోజు వాట్సాప్ కాల్ చూస్తుంటే రక్తదానం ప్రాణదానం వాకిటి శ్రీధర్ బారస జిల్లా అధికార ప్రతినిధి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించనున్న బారస రాష్ట్ర సమితి 4వ తేదీ మాజీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా అనేక సామాజిక కార్యక్రమాలు వనపర్తి పట్టణ శాఖ మరియు వనపర్తి బారస జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్లు జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, యువత అధ్యక్షులు సూర్యవంశం గిరి, వనపర్తి మండల యువత అధ్యక్షులు చిట్యాల రాము తెలియజేశారు.
కార్యక్రమం వివరాలు ఉదయం 8 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్లు పంపిణీ అనంతరం సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహం దగ్గర రక్తదాన శిబిరం నిర్వహించబడును. జిల్లాలలోని యువకులందరూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని సమాజానికి ఉపయోగపడే విధంగా అందరూ పాత్ర పోషించాలని, వనపర్తి నియోజకవర్గంలో ఏ క్షత్రగాత్రులు కూడా రక్తం లేక మరణించకూడదని ఒకసారి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వాకిట్ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలోని యువత అందరూ కూడా స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఓకే ఆయన రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, కేంద్ర మంత్రి వహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్మిలోక నాయకులు గడ్డం వెంకటస్వామి 96వ జయంతి సందర్భంగా గోదావరిఖని పట్టణంలో స్థానిక జీఎం ఆఫీస్ టర్నింగ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. अमर रहे, अमर रहे। స్వర్గీయ వెంకటస్వామి గారి కాకగా ద్వారా ఈ రామగుండానికి పెద్దపల్లి పార్లమెంట్కి ప్రత్యేకమైనటువంటి వారి యొక్క పరిపాలన ఉండేది. ఈరోజు కూడా వారిని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా గొప్పగా గుర్తిస్తూ వారితో పాటు ప్రయాణం చేసిన రోజులను గుర్తు చేసుకుంటూనే ఉంటాం. చిరస్థాయిగా వారి యొక్క జ్ఞాపకాలు ఉంటాయి. వారి కార్మిక నాయకుడిగా, కేంద్ర మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గౌరవిస్తూ గొప్పగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు అధికారికంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొంచుకోవడం ఇది గొప్ప గౌరవం. మనం దీన్ని ఖచ్చితంగా ఉన్నా లేకున్నా కూడా మనం అధికారికంగా ఇదే మాదిరిగా చేసాం. భవిష్యత్తు కూడా ఇదే మాదిరిగా ఉంటుంది. వారి ఆశయాలను కొనసాగిస్తాం. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. వారి యొక్క ఆలోచన తగినట్టుగా వారి కుటుంబం కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తి కోరుతూ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా ఈరోజు వారికి మనస్ఫూర్తిగా జయంతి సందర్భాల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులకి
వారికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి, అదే మాదిరిగా వారి ఆశీస్సులు అందుకుండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసల చౌరస్తాలో గల వెంకటస్వామి జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి సింగరేణి కార్మికులకు పెన్షన్ విధానాన్ని, పౌర సరఫరా మంత్రిగా రేషన్ విధానాన్ని తీసుకువచ్చిన గొప్ప నేత అని, బడుగు బలహీన వర్గాల నాయకుడని కొనియాడారు. అనంతరం ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు నీరటి శంకర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇది కుదురు శంకర్ అడుగుడు మామ అడుగుడు న్యాచురల్ ఉంటుంది. జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన సుల్తానాబాద్ పట్టణంలో పెద్దపల్లి నియోజకవర్గంలో మనంతటా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మన కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి పార్లమెంట్ నుండి 3 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, మరి ఈ ప్రాంతం నుండి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా, మరి అనేక విధాలుగా ఈ ప్రాంతానికి మరి సేవ చేసినటువంటి వారు ఇవాళ వారు మన మధ్యలో లేకున్నా కూడా మరి వారు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో మరి అనేక మంది ప్రధానమంత్రుల దగ్గర వారు అనేక పదవులు చేపట్టడం, మరి దాంతోపాటు మరి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల పట్ల మరి అనేక కార్యక్రమాలు చేసిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. తప్పకుండా వారికి ఎక్కడ ఉన్నా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి, మరి వారి కుటుంబ సభ్యులకు కూడా అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నేను నడుస్తా, మీరు కంటిన్యూ చేయండి. నప్పుడు 5 నిమిషాలు మాట్లాడతాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసల చౌరస్తాలో వెంకటస్వామి జయంతి సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి సింగరేణి కార్మికులకు పెన్షన్ విధానాన్ని, పౌర సరఫరా మంత్రిగా రేషన్ విధానాన్ని తీసుకువచ్చిన గొప్ప నేత అని, బడుగు బలహీన వర్గాల నాయకుడని కొనియాడారు. అనంతరం ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు నీరటి శంకర్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇది కుదురు శంకర్ అడుగుడు మామ అడుగుడు న్యాచురల్ ఉంటుంది.
తొంభై ఆరో జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన సుల్తానాబాద్ పట్టణంలో పెద్దపల్లి నియోజకవర్గంలో మనంతటా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మన కాక వెంకటస్వామి గారు పెద్దపల్లి పార్లమెంట్ నుండి 3 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, మరి ఈ ప్రాంతం నుండి కేంద్ర జౌళి శాఖ మంత్రిగా, మన అనేక విధాలుగా ఈ ప్రాంతానికి మరి సేవ చేసినటువంటి వారు ఇవాళ వారు మన మధ్యలో లేకున్నా కూడా మరి వారు ఏదైతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ దేశంలో మరి అనేక మంది ప్రధానమంత్రుల దగ్గర వారు అనేక పదవులు చేపట్టడం, మరి దాంతోపాటు మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల పట్ల మరి అనేక కార్యక్రమాలు చేసిన ఘనత కాక వెంకటస్వామి గారిని. తప్పకుండా వారికి ఎక్కడ ఉన్నా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మరి వారి కుటుంబ సభ్యులకు కూడా అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. నేను నడుస్తా, మీరు కంటిన్యూ చేయండి. నప్పుడు 5 నిమిషాలు మాట్లాడతాను. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నుండి భద్రాచలం వరకు వెళ్లే ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది. రహదారి మొత్తం గుంతలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 నెలలుగా ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. దీంతో భద్రాచలం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని స్థానికులు మాట్లాడారు. చూస్తారేమే అని పని కావాలన్నా వద్దా? కొన్ని ఆపాలి అక్కడ సీన్, కొన్ని ఆపానికి వస్తాం ఇక్కడ. నేతలు కనుసన్నల్లో అన్నమయ్య జిల్లా ముల్కల చెరువు నకిలీ మద్యం తయారీ. ఎక్సైజ్ పోలీసులు అదుపులో టీడీపీ నేత సురేంద్ర నాయుడు. మరికొద్ది సేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్న ఎక్సైజ్ అధికారులు. తంబలపల్లె నియోజకవర్గం ముల్కల చెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి భారీ ఎత్తున స్పిరిట్ స్వాధీనం. మదనపల్లి లిక్కర్ డిపో నుంచి ఏడాది కాలంగా చీఫ్ లిక్కర్ స్టాక్ తగ్గింపు. బెల్టు షాపుల ద్వారా నకిలీ మద్యం చీఫ్ లిక్కర్ బాటిల్స్ విక్రయాలు. కోట్ల రూపాయలు విలువైన మద్యం సీజ్. 7 రకాల నకిలీ బ్రాండ్ మద్యం తయారీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.